ఎపిసోడ్ 9 మొదటి సమూయేలు గ్రంథం రాజరికం అర్పణ మరియు దావీదు నాయకత్వం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 9వ ఎపిసోడుకు స్వాగతం. మీరు మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. మనం ఇప్పటివరకు 8 పుస్తకాల ప్రయాణాన్ని పూర్తి చేశాం. రూతు చరిత్రలో దేవుని ప్రేమ విశ్వాసం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇశ్రాయేలు చరిత్రలో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. న్యాయాధిపతుల కాలం ముగిసి ప్రజలు ఒక మానవరాజును కోరుకున్నప్పుడు ఏమి జరిగిందో, దేవుని వాక్యం ఎలా నెరవేరిందో చెప్పే అద్భుతమైన చరిత్ర మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు అనే పేరుకు అర్థం దేవుని పేరు లేదా దేవునిచే అడగబడినవాడు. ఈ పుస్తకం సమూయేలు ప్రవక్త జననంతో మొదలై ఆయన జీవితం, ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు చరిత్ర మరియు దేవుని హృదయానికి నచ్చినవాడైన దావీదు ఎదుగుదల గురించి వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని సమూయేలు ప్రవక్తతో పాటు గాదు, నాతాను వంటి ఇతర ప్రవక్తలు రాశారని చరిత్రకారులు నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 1010 నుండి 931 మధ్యకాలంలో వ్రాయబడిందని అంచనా. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: న్యాయాధిపతుల కాలం ముగింపులో ఇశ్రాయేలీయులకు రాజు లేకపోవడం వల్ల అరాచకత్వం పెరిగిపోయింది. దేవుడే తమ రాజుగా ఉండాలని కోరుకునే బదులు చుట్టుపక్కల ఉన్న ఇతర రాజ్యాల మాదిరిగా తమకు కూడా ఒక రాజు ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ముఖ్య ఉద్దేశ్యం: ఇశ్రాయేలు ప్రజల రాజరికం కోసం చేసిన కోరికను వివరించడం. దేవుని వాక్కుకు లోబడకపోతే ఎంత గొప్ప నాయకుడైనా ఎలా పతనమవుతాడో సౌలు చరిత్ర ద్వారా చూపించడం. దేవుని హృదయానికి నచ్చినవాడైన దావీదును దేవుడు ఎలా ఎన్నుకున్నాడో వివరించడం. అర్పణ యొక్క ప్రాముఖ్యత మరియు దైవ ప్రవక్త పాత్రను నొక్కి చెప్పడం. ప్రధాన అంశాలు. ప్రతి అధ్యాయం యొక్క వివరణ. అధ్యాయం 1. హన్నా అనే ఒక స్త్రీకి పిల్లలు లేకపోవడం వల్ల దుఃఖంతో గుడిలో ప్రార్థన చేస్తుంది. ఆమె తన కుమారుడిని దేవునికి అర్పించుకుంటానని ప్రమాణం చేస్తుంది. దేవుడామె ప్రార్థన ఆలకించి సమూయేలును కుమారుడిగా ఇస్తాడు. అధ్యాయం 2. హన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతి పాడుతుంది. ఆమె ప్రమాణం ప్రకారం సమూయేలును చిన్నవానిగా ఉన్నప్పుడే దేవునికి అప్పగిస్తుంది. ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసుల దుష్క్రియలను దేవుడు ఖండిస్తాడు. అధ్యాయం 3. దేవుడు రాత్రి సమయంలో సమూయేలును పిలిచి అతనికి భవిష్యత్తు గురించి, ఏలీ కుటుంబం యొక్క శిక్ష గురించి తెలియచేస్తాడు. సమూయేలు దేవుని ప్రవక్తగా ఎదుగుతాడు. అధ్యాయం 4. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధంలో ఓడిపోయి నిబంధన మందసాన్ని కోల్పోతారు. ఏలీ కుమారులు హోఫ్నీ, ఫీనెహాసు చనిపోతారు. ఈ వార్త విన్న ఏలీ చనిపోతాడు. అధ్యాయం 5. ఫిలిష్తీయులు నిబంధన మందసాన్ని తమ దేవుడైన దాగోను గుడిలో ఉంచుతారు. మందసం శక్తి వల్ల దాగోను విగ్రహం కూలిపోతుంది. ఆ పట్టణ ప్రజలకు దేవుడు వ్యాధిని పంపిస్తాడు. అధ్యాయం 6. ఫిలిష్తీయులు నిబంధన మందసాన్ని ఇశ్రాయేలీలకు తిరిగి పంపిస్తారు. అధ్యాయం 7. సమూయేలు ఇశ్రాయేలీలను పశ్చాత్తాపపడి దేవునివైపు తిరిగి రావడానికి ప్రోత్సహిస్తాడు. దేవుడు ఫిలిష్తీయుల నుండి వారిని రక్షిస్తాడు. అధ్యాయం 8. సమూయేలు వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రజలు తమకు రాజు ఉండాలని అడుగుతారు. ఇది దేవునిపై వారికి ఉన్న విశ్వాసం లేకపోవడాన్ని చూపిస్తుంది. అధ్యాయం 9. బెంజమీను గోత్రానికి చెందిన సౌలు అనే యువకుడు తన తండ్రి గాడిదలను వెతుకుతూ సమూయేలును కలుస్తాడు. అధ్యాయం 10. సమూయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలును రాజుగా అభిషేకిస్తాడు. అధ్యాయం 11. సౌలు అమ్మోనీయులను ఓడించి రాజుగా తన మొదటి విజయాన్ని సాధిస్తాడు. అధ్యాయం 12. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చివరి ఉపదేశాలు ఇస్తాడు. వారు రాజును కోరుకోవడం వల్ల దేవుణ్ణి తిరస్కరించారని చెబుతాడు. అధ్యాయం 13. సౌలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి సమూయేలు రాకముందే తానే అర్పణ అర్పిస్తాడు. దీనివల్ల దేవుడు అతని రాజరికాన్ని తీసివేస్తాడు. అధ్యాయం 14. సౌలు కుమారుడు యోనాతాను ఫిలిష్తీయులను ఓడిస్తాడు. అధ్యాయం 15. దేవుడు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని సౌలుకు ఆజ్ఞ ఇస్తాడు. సౌలు దేవుని మాట వినకుండా మంచివైన వాటిని ఉంచుకుంటాడు. సమూయేలు సౌలు అవిధేయతను ఖండించి బలి అర్పణల కంటే విధేయత శ్రేష్టము అని చెబుతాడు. అధ్యాయం 16. దేవుడు సౌలును తిరస్కరించి సమూయేలును బెత్లెహేముకు పంపి యెషయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని చెబుతాడు. సమూయేలు దావీదును రాజుగా అభిషేకిస్తాడు. అధ్యాయం 17. దావీదు ఫిలిష్తీయుల గొప్ప యోధుడైన గొల్యాతును దేవుని నామమున ఒక చిన్న గులకరాయితో ఓడిస్తాడు.
అధ్యాయం 18. దావీదు విజయం వల్ల సౌలు అతనిపై అసూయపడతాడు. సౌలు కుమారుడు యోనాతాను దావీదుతో స్నేహం చేస్తాడు. అధ్యాయం 19. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు. యోనాతాను దావీదును కాపాడతాడు. అధ్యాయం 20. యోనాతాను దావీదుతో తన స్నేహాన్ని దృఢం చేసుకుని అతనిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. అధ్యాయం 21. సౌలు నుండి తప్పించుకోవడానికి దావీదు పారిపోతాడు. అతడు మొదట పూజారి అహీమెలకు దగ్గరకు వెళ్లి ఆకలితో పరిశుద్ధమైన రొట్టెలు తింటాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల రాజు అయిన ఆకీషు దగ్గర పిచ్చివాడిలా నటిస్తాడు. అధ్యాయం 22. దావీదు అదుల్లాము గుహలో ఆశ్రయం తీసుకుంటాడు. అతని కుటుంబం మరియు అప్పులు ఉన్నవారు దావీదుతో కలుస్తారు. సౌలు అహీమెలకు కుటుంబాన్ని చంపడానికి ఆజ్ఞ ఇస్తాడు. అధ్యాయం 23. దావీదు కెయిలా పట్టణాన్ని ఫిలిష్తీయుల నుండి కాపాడతాడు. ఆ తర్వాత సౌలు నుండి తప్పించుకోవడానికి గుహలలో దాక్కుంటాడు. అధ్యాయం 24. దావీదు ఎన్గేది అరణ్యంలో దాగి ఉన్నప్పుడు సౌలు అతన్ని వెతుకుతూ అక్కడికి వస్తాడు. దావీదు సౌలును చంపడానికి అవకాశమున్నా దేవునిచే అభిషేకించబడిన రాజుకు హాని చేయకుండా అతని వస్త్రపు చెంగును కత్తిరిస్తాడు. అధ్యాయం 25. నబాలు అనే ధనవంతుడి చరిత్ర, అతని భార్య అబీగయిలు జ్ఞానం గురించి వివరిస్తుంది. అబీగయిలు దావీదుకు అర్పణిచ్చి దావీదు కోపాన్ని తగ్గిస్తుంది. అధ్యాయం 26. దావీదు రెండోసారి సౌలును చంపడానికి అవకాశం వచ్చినా అతన్ని చంపకుండా తన జీవితం మీద ఆధారపడతాడు. సౌలు దావీదును క్షమించి ఇంటికి వెళ్లమని చెబుతాడు. అధ్యాయం 27. దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఫిలిష్తీయుల దేశంలో ఆశ్రయం తీసుకుంటాడు. అధ్యాయం 28. సౌలుకు దేవుని నుండి సమాధానం రానప్పుడు అతడు ఒక భూత వైద్యురాలిని సంప్రదించి సమూయేలు ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. సమూయేలు ఆత్మ సౌలు పతనాన్ని ప్రవచిస్తుంది. అధ్యాయం 29. ఫిలిష్తీయుల సైన్యాధిపతులు దావీదును తమతో యుద్ధానికి తీసుకెళ్లడానికి నిరాకరిస్తారు. అధ్యాయం 30. అమాలేకీయులు దావీదున్న సిక్లగు పట్టణాన్ని దోచుకుంటారు. దావీదు దేవుని అడిగి వారిని వెంబడించి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాడు. అధ్యాయం 31. ఫిలిష్తీయులతో జరిగిన చివరి యుద్ధంలో సౌలు తన కుమారులతో సహా చనిపోతాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మొదటి సమూయేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. మన ప్రార్థనను ఆలకించే దేవుడు. హన్నా ప్రార్థన. దేవుడు మన హృదయాలను చూస్తాడు, మన మొర ఆలకిస్తాడు అని తెలియజేస్తుంది. మన కష్టకాలంలో మనం నిరీక్షణతో ప్రార్థన చేయాలి. 2. అవిధేయత పతనాన్ని తెస్తుంది. సౌలు దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపడం వల్ల అతని జీవితం విషాదకరంగా ముగిసింది. దేవుని మాట వినకపోతే ఎంత గొప్పవారికైనా పతనం తప్పదని సౌలు చరిత్ర చూపిస్తుంది. 3. బాహ్య సౌందర్యం కాదు, అంతరంగం ముఖ్యం. ప్రజలు సౌలు ఎత్తు, అందం చూసి రాజుగా ఎన్నుకున్నారు. కాని దేవుడు దావీదు హృదయాన్ని చూసి ఎన్నుకున్నాడు. మనుష్యులు పైరూపమును చూతురుగాని యెహోవా హృదయమును చూచును అని ఈ పుస్తకం చెబుతుంది. 4. దేవునిపై నమ్మకం ధైర్యమిస్తుంది. గొల్యాతును ఓడించిన దావీదు చరిత్ర మన జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలు, సవాళ్లు ఎంత పెద్దవిగా ఉన్నా దేవునిపై మనకున్న విశ్వాసం వాటిని ఓడించగలదని చూపిస్తుంది. 5. నాయకత్వమనేది ఒక గొప్ప బాధ్యత. సమూయేలు, సౌలు మరియు దావీదుల నాయకత్వం మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. నిజమైన నాయకత్వం దేవునికి విధేయత చూపడం, ప్రజలను దేవుని మార్గంలో నడిపించడమే అని ఈ చరిత్ర చూపిస్తుంది. ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథం చరిత్ర నుండి రాజరికం, ఆరంభం, సమూయేలు, సౌలు మరియు దావీదు వంటి గొప్ప నాయకుల చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఈ పుస్తకం దేవుని విధేయత, నాయకత్వం మరియు విశ్వాసం గురించి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 10వ పుస్తకం 2 సమూయేలు గ్రంథం గురించి తెలుసుకుందాం. దావీదు రాజుగా ఇశ్రాయేలును ఎలా పాలించాడు, అతని జీవితంలో కలిగిన గొప్ప విజయాలు, తప్పులు మరియు దేవుని వాగ్దానం గురించి వివరంగా చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.